రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను. పిల్లలకి టాక్టైల్ స్టిమ్యులేషన్ రావాలి అంటే వేలు నోట్లో పెట్టుకుంటారు, అది ఎంకరేజ్ చేయండి అని. కాకపోతే కొంతమంది కామెంట్స్ ద్వారాను డైరెక్ట్గాను థమ్ సకింగ్ గురించి అడిగారు. అసలు ఈ థమ్ సకింగ్ ఎలా వస్తుంది, ఎందుకు పెద్ద అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది, దానికి ఏం చేయాలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. 6 నెలల వయసు దాటిన తర్వాత ఇండిపెండెంట్గా పిల్లలు నడవటం, పరిగెత్తడం చేసినప్పుడు మన నుంచి కొంచెం దూరం అవుతున్నట్టుగా ఇండిపెండెన్సీ డెవలప్ అవుతుంది. ఆ టైంలో ఒక తెలియని సెక్యూరిటీ కోసము కొంతమంది పిల్లలు వేటిలో నోలు పెట్టుకున్నప్పుడు కంఫర్ట్నెస్ వస్తుంది, అందుకు ఎంకరేజింగ్గా ఉంటుంది అని చెప్పి కంటిన్యూ చేస్తారు. కాకపోతే 2 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇది నార్మల్గానే ఆగిపోవాలి. చాలా రేర్గా కొంతమందికి 4 సంవత్సరాల వరకు ఉండొచ్చు కూడా. ఎందుకు ఈ కంఫర్ట్నెస్ వస్తుంది అంటే జనరల్గా సెక్యూరిటీ కోసం, సెక్యూర్ అటాచ్మెంట్ కోసం, సేఫ్టీ కోసం పేరెంట్స్ అంటే ప్రైమరీ కేర్ గివర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారనమాట. బట్ ఇండిపెండెంట్గా మూవ్ అయ్యేటప్పుడు మనం వేరే పనిలో ఉన్నా, లేదంటే హాల్లో పిల్లలుండి అమ్మ వంటగదిలో ఉన్నా సరే సడన్గా ఏదైనా స్టిమ్యులస్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఒక సేఫ్టీ కావాలి. దానికోసమని థమ్ సకింగ్ చేస్తారు. కొన్నిసార్లు అది తెలియకుండా రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఎక్కువగా థమ్ సకింగ్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుందన్నమాట. గ్రాడ్యువల్గా మనం దగ్గరికి వెళ్ళి తీసే అని చెప్పేసి ఎక్కువగా మనం దాన్ని అటెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా తెలియకుండా అది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్గా అంత తయారయ్యి వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా అటెన్షన్ రావాలి అన్నప్పుడల్లా థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్గా స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా అటెన్షనే కాకుండా ఓకే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు దీన్ని తీసేయడానికన్నా అనేసి ఆ టైం కోసం కంటిన్యూ చేస్తారు. మెల్లిమెల్లిగా వయసు పెరిగే కొద్దికి 3-4 సంవత్సరాలు వచ్చే కొద్దికి లెర్న్డ్ బిహేవియర్ కింద ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ వయసులో స్ట్రెస్ ఏంటి అని అనుకోవద్దు. పిల్లలకి తెలియకుండా ఏదైనా ఎక్కువగా శబ్దాలు విన్నా, లైట్స్ వచ్చినా, లేదంటే పిల్లలు ఎదురుగా ఎవరైనా గొడవ పడుతున్నా అది వాళ్ళకి ఒత్తిడిగానే ఉంటుంది. ఆ టైంలో కూడా థమ్ సకింగ్ చేస్తారు. ముఖ్యంగా పడుకునేటప్పుడు బెడ్ టైంలో కనుక కేర్ గివర్స్ అనేది అవైలబిలిటీ లేకపోతే సెక్యూరిటీ కోసం మళ్ళీ థమ్ సకింగ్ ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. యూజువల్గా 4 ఏళ్ళ వరకు ఎవరు పట్టించుకోరు. 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ వచ్చేసరికి ఎంత వయసు వచ్చినా సరే ఇంకలా నోట్లో వేలు పెట్టుకుంటున్నాడు అనే ఒక చిన్న ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే తిట్టడం, చిరాకు పడడం, మెల్లిగా చెప్పటం, ఇంకా కోపం వస్తే పక్కన పిల్లలతో కంపేర్ చేయటం, వేరే పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వటం, కొట్టడం కూడా, లేదా చేతికి కాకరకాయ జ్యూసని, వేపాకు జ్యూసని, లేదంటే క్లాత్ కట్టేయటం, కారం రాయటం, చేతులు కట్టేయటం, గ్లౌజులు వేయటం, ఇలా రకరకాలుగా సామ, దాన, దండ, భేదోపాయాలన్నీ వాడతారు. ఆ టైంకి భయంతో పిల్లలు తగ్గినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ ఎక్కువ వచ్చేయటం, ఎక్కువసేపు పెట్టుకోవటం, గట్టిగా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఏ వేళ్ళైనా పట్టుకోవచ్చు కాళ్ళ వేలతో సహా, కానీ థంబ్ అనేది ఎక్కువ కాబట్టి థమ్ సకింగ్ అంటాం. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ముఖ్యంగా వయసు పెరిగిన పిల్లలు పెట్టుకుంటున్నారు అంటే తెలియకుండా వాళ్ళకి ఏదైనా యాంగ్జైటీ కానీ ఒత్తిడి కానీ ఉందేమో గ్రహించాలి. దీనికి ఎలా చూడాలి? ABC అని గుర్తుపెట్టుకోండి. యాంటీసిడెంట్, బిహేవియర్, కాన్సిక్వెన్స్. మనకు కనిపిస్తున్న బిహేవియర్ ఏంటి? నోట్లో వేలు పెట్టుకోవటం. వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి? పిల్లలకి ఏదో ఒక స్ట్రెస్ రిలీవింగ్లా ఉంటుంది, లేదా నిద్రపోయేటప్పుడు హాయిగా నిద్రపోవటం, ఇలాంటివి. పేరెంట్స్ పరంగా స్ట్రెస్ వస్తుంది, పెట్టుకుంటున్నారని కోపం కానీ చిరాకు కానీ వస్తుంది. ఈ కోపం మనం ఆటోమేటిక్గా చూపించడం వలన యాంటీసిడెంట్ కింద మారుతుంది. అంటే నేను నోట్లో వేలు పెట్టుకుంటే అమ్మ కొడతదేమో, నాన్న తిడతారేమో అన్న భయం అనేది పిల్లలకి ముందే యాంటిసిపేట్ చేస్తారు. సో తెలియకుండా పెట్టుకుందామని కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ యాంగ్జైటీ అనేది మెల్లిమెల్లిగా జనరలైజ్ అవుతూ ఉంటుంది. అంటే వేరే విషయాల్లో కూడా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు, నలుగురితో ఉండేటప్పుడు, ఆడుకునేటప్పుడు గ్రాడ్యువల్గా పెరగటం వలన వీళ్ళకి కంఫర్ట్నెస్ అనేది రాదు. ఎందుకంటే ఫ్రీ కమ్యూనికేషన్ అనేది జరగదు, తెలియకుండా ఐసోలేట్ అవుతూ ఉంటారు. దానివలన డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి కంప్లీట్గా బయట పడకపోయినా థమ్ సకింగ్తో ఆ కంఫర్ట్నెస్ని తెచ్చుకుంటారు. ఎలా అంటే ఇన్బిల్ట్ చిల్పిల్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళైతే టెన్షన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఉందని, ఇంటర్వ్యూ ఉందని గోలు కొరికేయటం, జుట్టు ఇలా అనేయటం, కాళ్ళు ఇలా ఊపేయటం, అలాంటి మెకానిజమే థమ్ సకింగ్ కూడా. సో దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని, ఒక డైరీ లాగా ABC ఎటువంటి సిచ్యువేషన్స్లో బాబు కానీ పాప కానీ థమ్ సకింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దానివల్ల బిహేవియర్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, ఇది ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి ఒక టేబుల్ వేసుకుని ఈ యాంటీసిడెంట్ని, ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయండి. దీన్ని ఎంతవరకు మనం మాడిఫై చేయగలమో చూడండి. దీంతో పాటు ఓకే ఒక చిన్న ఒత్తిడి వస్తుంది, స్కూల్కి హోంవర్క్ అనో ఎగ్జామ్ అనో ఒత్తిడి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఆ రోజు థమ్ సకింగ్ చూశాను, దీన్ని ఎలా మాడిఫై చేయాలి, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ని పిల్లల్ని ఎలా నేర్పించాలి, ప్లే యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేయాలి, ఎక్సర్సైజ్, పిల్లలకి యోగా ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి అని చాలామంది అడుగుతారు. వెరీ గుడ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిలాక్సింగ్ హార్మోన్స్ అనేది బాడీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి యాంగ్జైటీని, స్ట్రెస్ని తగ్గిస్తాయి.
ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ చాలా ముఖ్యం. ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే నోట్లో వేలు పెట్టుకుంటానని తిడుతుంది అనే ఫీలింగ్ కన్నా ఫస్ట్ వెళ్ళి నేను ఫ్రీగా అమ్మతో నా ప్రాబ్లం చెప్పాలి, మాట్లాడాలనే కమ్యూనికేషన్ని, స్పేస్ని మనం పిల్లలకి ఇవ్వాలి. దీంతో పాటు ముఖ్యంగా తప్పు చేసినప్పుడు ఎలా అయితే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతున్నామో, చేయకుండా ఉన్నప్పుడు కూడా దాన్ని అంతకన్నా ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ మనం చెప్పాలి. ఒక సిచ్యువేషన్లో ఎప్పుడూ పెట్టేవాడు ఈరోజు పెట్టలేదు, సో అది చాలా మంచి విషయం. దాన్ని పొగిడి రిపీటెడ్గా అది మనం చెప్తూ ఉండాలి. నువ్వు మన పెట్టలేదు, చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా పెట్టకుండా ఉండాలి. ఓకే, పెట్టకుండా ఉన్నప్పుడు ఏంటి కాన్సిక్వెన్స్, ఎందుకు పెట్టకుండా ఉన్నాడు, దాని యొక్క బిహేవియర్ ఏంటి, ఇది కూడా అనలైజ్ చేసుకోవాలి. సో ప్రైజింగ్, పాజిటివ్ రైన్ఫోర్స్మెంట్ అంటాం. దీనికి కొన్ని చార్ట్స్ మెయింటైన్ చేయొచ్చు. అంటే స్టార్ చార్ట్ లాగా పెట్టకుండా ఉన్నప్పుడు ఒక స్టార్ ఇవ్వటం, 2 స్టార్స్, 3 స్టార్స్, ఒక 4-5 స్టార్స్ వచ్చిన తర్వాత తనకు నచ్చిన పని ఏదో చేయటం. అంటే ప్లే టైంని ఎక్కువ చేయటము, చిన్న మూవీ చూపించడం, లేదంటే వాళ్ళతో స్పెండ్ చేసే టైంని ఎక్కువగా పెంచటము. ఇలా చిన్న చిన్న షార్ట్ టార్గెట్స్ పెట్టేసి వాళ్ళని ఆ పాజిటివ్ దానికి హెల్తీగా ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ మనం థమ్సక్ని గ్రాడ్యువల్గా తగ్గించవచ్చు. ఇన్ కేస్ ఎవరికి వాళ్ళు చేయలేకపోతుంటే పేరెంట్స్ గైడెన్స్ కోసం దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కలవండి. థ్యాంక్ యూ.